ప్రెజెంట్ వచ్చేసి మనం S1లో ఉన్నాం. చూడండి టర్నింగ్లలో పైన వెళ్తూ ఉంటే కనుక చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. ఇక రేణిగుంట స్టేషన్ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుత్తూరు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈరోజు మన ట్రైన్ జర్నీ వచ్చేసి తిరుపతి టు చెన్నై గరుడాది ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:26 అవుతుంది. ఇంకొక 4 minutesలో వచ్చేసి మన గరుడాది ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే బయలుదేరుతుంది. మన గరుడాది ఎక్స్ప్రెస్ యొక్క నెంబర్ చూస్తే కన్నా 16204 వయా పుత్తూరు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే విశాఖపట్నం టు తిరుపతి కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ఇక మనం కూడా వెళ్ళి లోపలైతే కూర్చున్నాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే రెడీగా ఉంది. ఆల్రెడీ మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. చూడండి బాగా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ తిరుపతి. ప్రెజెంట్ వచ్చేసి మనం S1లో ఉన్నాం. చూడండి టర్నింగ్లలో పైన వెళ్తూ ఉంటే కనుక చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. తిరుపతి నుంచి రేణిగుంటకు వచ్చేసి 9 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వచ్చేసి 6:40కి వచ్చేసి అక్కడికి మనం రీచ్ అయితే అవుతాం. మళ్ళీ రేణిగుంట తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఎంత టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వావ్, డబుల్ డెక్కర్ తిరుపతి టు విశాఖపట్నం. దీనికి సంబంధించినటువంటి వ్లాగ్ కూడా చేద్దాం. ఒకసారి అయితే ఈ సౌండ్ కూడా వినండి. ఇలా క్రాస్ అవుతున్నప్పుడు వచ్చేసి ఇలాంటి శబ్దాలు వింటే కనుక చాలా గమ్మత్తుగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మన రేణిగుంట జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే మన ట్రైన్ అయితే ఆగింది. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఒక 10 minutes అయితే స్టాప్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు పుత్తూరు. తిరుపతి నుంచి పుత్తూరు కన్నా మనం చూసుకున్నట్లయితే కానీ 33 kilometers అయితే ఉంటుంది. బాయ్ బాయ్ రేణిగుంట. రేణిగుంట స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 87, 88, దాదాపుగా 90 km/h అయితే బాతా ఉన్నాడు. వెల్కమ్ టు పూడి స్టేషన్. పూడి స్టేషన్లో వచ్చేసి గరుడాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఆగదు. అది మీ అందరికీ అయితే బాగా తెలుసు కదా. మీరు ఎప్పుడైనా కానీ పూడి స్టేషన్ వచ్చింది అని తెలిసిన వెంటనే డోర్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే కానీ ఇటువంటి వ్యూ చూడాలంటే కానీ మీరు కంపల్సరీగా డోర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే బ్రో, డోర్ దగ్గర నిలబడినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందో. పాము ఏ విధంగా అయితే మెలికలు తిరుగుతూ వెళ్తుందో అంత పెద్ద టర్న్ అయితే మన పూడి స్టేషన్ దాటిన వెంటనే అయితే మనకు కనిపిస్తుంది. మళ్ళీ మీకు ఇటువంటి సీన్ చూడాలంటే కనుక పూడి దాటిన తర్వాత వచ్చేటటువంటి స్టేషన్ ఏది మనకు స్టాపు పుత్తూరు కదా. పుత్తూరు కంటే ముందు వచ్చేసి మనకు మళ్ళీ ఇటువంటి వ్యూ కాదు, ఇంకా అద్భుతమైనటువంటి వ్యూ అయితే మీకు కనిపిస్తుంది. మీరు స్కిప్ చేయకుండా అయితే చూస్తారని మీకైతే నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే కనుక వావ్ అని ఉన్నది కదా. మీకు మెయిన్గా ఇలా కనిపించడానికి కారణం నాకైతే అనిపించింది ఏంటంటే కనుక ఎర్రనేరడి నేల ప్లస్ అక్కడ ఉన్నటువంటి కొండలు, అదేవిధంగా టర్న్ అవుతున్నటువంటి ట్రైన్, ఈ 3 కలిసి వావ్, నా భూతో నా భవిష్యత్. వెల్కమ్ టు పుత్తూరు రైల్వే స్టేషన్. పుత్తూరు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా మన వీడియో కన్నా చూస్తూ ఉన్నట్లయితే కన్నా కామెంట్ అయితే చేయండి గాయ్స్. అంతేకాదు మనకు పుత్తూరు అంటే కన్నా మీకు గుర్తొచ్చేది ఏంటి, ఎవరికైనా కానీ కాళ్ళు కానీ చేతులు కానీ విరిగినట్లయితే కన్నా ఇక్కడికి వచ్చి కట్టించుకుంటూ ఉంటారు కదా. పుత్తూరు అంటేనే కట్లు అంటేనే పుత్తూరు. బాయ్ బాయ్ పుత్తూరు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా కానీ ఇంకొక ట్రైన్ బ్లాక్ వస్తే కలుగుతాం. బాయ్ బాయ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:52 అవుతుంది. ఏకాంబరకుప్పం. చూడడానికి అయితే కన్నా చాలా చిన్నదిగా ఉంది ప్లాట్ఫామ్ కూడా, కానీ జనాలు ఏమో బాగానే ఎక్కారు. మనం ఏం తీయాలనుకున్నా కూడా జనాలు అందరూ బాగా ఎక్కుతున్నారు కదా. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. పల్లెటూరు పల్లె వెలుగు ట్రైన్. బాయ్ బాయ్. చాలా స్లోగా అయితే వెళ్తా ఉంది ఏకాంబరం దాటిన తర్వాత. ఏమిది, ఎవరైనా కానీ మనకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు వచ్చేసి అర్లీ మార్నింగ్ వచ్చేసి గరుడాది ఎక్స్ప్రెస్ ఉంటుంది. అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్. మనకు చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చేసి 1 గంటకు ఉంటుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు 6:25కి ఉంటుంది తిరుపతి టు చెన్నైకి. వెల్కమ్ టు నగరి. వెల్కమ్ టు నగరి. నగరిలో మొత్తం వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 2nd ప్లాట్ఫామ్ మీద అయితే స్టాప్ చేస్తున్నారు. బాయ్ బాయ్ నగరి. మనకు తిరుపతి నుంచి నగరికి వచ్చేసి 48 kilometers అయితే ఉంటుంది. సరే చూద్దాం నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు ఎక్కడ ఏంటన్నది. ఎందుకంటే కానీ చిన్న చిన్న స్టేషన్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో కూడా చెప్తా చూడండి. వెంకట నరసింహరాజపురం, కోంపడి, తిరుత్తాని, ఇచ్చిత్పూర్,
అరక్కోణం, ఇంకా మరికొన్ని పేర్లు అయితే ఉన్నాయి. మీకైతే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏమిటంటే ఇక్కడ చూడండి, మన ట్రైన్ ఒకవైపు వెళ్తుంది, ఇంకొక ట్రైన్ అయితే మరోవైపు వెళ్తుంది. కానీ ఇటువంటి ప్లేస్ సమయంలో వచ్చేసి మనకు ఒకటైతే అనిపిస్తుంటుంది కదా, మన ట్రైన్ ముందు వెళ్ళొద్దా, అవతల వాళ్ళ ట్రైన్ ముందు వెళ్ళొద్దా అని. కాబట్టి ఇక్కడ మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ట్రైన్ని వెనకేసి మరి ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఎంతో కానీ ట్రై చేశాను, కానీ ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఏమిటనేది అయితే చూడలేకపోయాము. బ్యాడ్ లక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు వెల్కమ్ టు అరక్కోణం. అరకోణం వచ్చిన తర్వాత అయితే మన మొబైల్ అయితే చిన్న ప్రాబ్లం ఇచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటన్నది మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ బాయ్ తిరువలూరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 9:10. ఇంకొక 4 స్టేషన్స్ కన్నా మనం క్రాస్ చేసేసామంటే కన్నా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే చేరుకుంటాం. ఇంతసేపు మనం కొన్ని స్టేషన్స్ని అయితే తీయలేదు. కారణం ఏంటంటే కన్నా మన మొబైల్ వచ్చేసి ఛార్జ్ ఎక్కడం మానేసింది. కొద్దిగా టెన్షన్ అయితే పడ్డాను, ఇది ఛార్జ్ ఏమన్నా ఎక్కుతుందా ఎక్కదా, లేదంటే కన్నా ఎత్తిపోయిందా అని. వెల్కమ్ టు చెన్నై లోకల్ ట్రైన్స్. ఇంకా కొద్ది దూరం వెళ్తే కన్నా ఫ్రెండ్స్ ఒక విచిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి స్టేషన్ అయితే మనం చూడొచ్చు. ఆ స్టేషన్ పేరు ఏదో కాదు, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బోర్డు మీద పుత్తూలూరు. ఈ పుత్తూలూరు స్టేషన్లో వచ్చేసి మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1, 2, 3 నేను వెళ్తున్నటువంటి ట్రాక్ ఒకటి, మొత్తం అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కన్నా ఈ పుత్తూలూరు తర్వాత వచ్చేసి ఇంకొక వెరైటీ గల పేరు గల స్టేషన్ అయితే ఉంది. మరి ఈ స్టేషన్ పేరు వచ్చేసి చాలా వెరైటీగా ఉంది, వెపంపత్తు అట. వెల్కమ్ టు అవధి రైల్వే స్టేషన్. చూడండి మన ఫ్రంట్ వ్యూ. అవధిలోకి వచ్చేసి పూర్తిగా వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మన ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చేసి మన గరుడాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఆగింది. ఓకే, లీవింగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫ్రమ్ అవధి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక స్టేషన్ దాటిన వెంటనే వచ్చేసి చెన్నై సెంట్రల్ ఎంజీఆర్. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకు లోకల్ సంబంధించినటువంటి ట్రైన్ వ్లాగ్స్, అదేవిధంగా వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో వ్లాగ్స్ ప్రతి ఒక్కటైతే చేద్దాం. చెన్నై సెంట్రల్ సంబంధించినంత వరకు మీరైతే చివరి వరకు అయితే ఇలాగే కాస్త సపోర్ట్ చేస్తూ వచ్చినట్లయితే కనుక మరి మీకు ఎక్కడికి కావాలి ఏంటి ప్రతి ఒక్కటి కూడా చేద్దాం ఫ్రెండ్స్. చలో బాయ్ అవధి. ఎటు చూసినా కూడా లోకల్ ట్రైన్స్ అయితే బీభత్సంగా తిరుగుతున్నాయి చెన్నైలో. ఎంత కాదనుకున్నా కూడా 3rd లార్జెస్ట్ ఎకనామిక్ స్టేట్ కదా చెన్నై. 3rd అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ 3rd కాకుండా ఉంటే కన్నా కింద అయితే కామెంట్ చేయండి గాయ్స్. ఏసీ కోచ్ చూడండి ఎన్ని ఉన్నాయో. 1, 2, 3, 4, మనం వెళ్ళేది వచ్చేసి 5. మొత్తం 5 ట్రాక్లు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి ఇంకొక 2 ఎక్స్ట్రా ట్రాక్లు, అంటే గూడ్స్కి సంబంధించినటువంటి స్టాప్ చేయడానికి. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తే కన్నా మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి అంబత్తూరో సంథింగ్ ఏదో ఉంది. మీరు కూడా ఇక్కడ ఎక్కడన్నా కానీ ఉంటే కన్నా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి గాయస్. ఎందుకంటే మనం ఎగతాళి చేయడం కాదు, కానీ కొన్ని చదవాలంటే కానీ ఆ ఫాస్ట్ మీద చూడండి. అంబత్తూరు సంథింగ్ ఏదో ఉన్నది. మీరు కూడా ఒకసారి పాజ్ చేసి కంపల్సరీగా అయితే మీరైతే చదివి కింద అయితే నాకు కామెంట్ అయితే చేయండి. కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వచ్చేసి ఆ పేర్లు చదివినప్పుడు ఇట్స్ కామన్. పక్క దేశాల నుంచి కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఇంకా అక్కడి నుంచి కన్నా మనం బయలుదేరినట్లయితేనా ఇంకొక స్టేషన్ వచ్చేసి విల్లివాకం. చూడండి లోకల్ ట్రైన్ అయితే వెళ్తానే ఉంది. ఈ విల్లివాకం అన్నది కూడా మనకు తెలుగులో ఏమన్నా మారుతాయేమో నాకు తెలియదు, కానీ నేను ఏదైతే చెప్పినా కూడా మీకు ఇంగ్లీష్లో ఖచ్చితంగా అయితే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అయితే చదివి అయితే చెప్తున్నాను, నేను సొంతంగా అయితే కాదు. చూస్తున్నారు కదా 1, 2, 3 మనం వెళ్ళేది వచ్చేసి 4th 4వ ట్రాక్లో అయితే వెళ్తున్నాము.
మీకు ఇది స్టార్టింగ్లోనే మీరు గమనించినట్లయితే కనుక బోర్డు మీద విల్లివాకం అని రాసే ఉంటుంది. మీరు వీడియో చూడడం కాదు, ఒక సెకండ్ అయితే పజ్ చేసి జూమ్ చేసి చూడండి, కంపల్సరీగా మీకు విల్లివాకం అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి వెళ్ళినామంటే కనుక పెకంబూర్ అనేటువంటి స్టేషన్ అయితే వస్తుంది. చూద్దాం ఆ స్టేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. సో వెల్కమ్ టు పెకంబూర్. బోర్డు అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడైతే పెకంబూర్ అనేది. ఈ స్టేషన్లో వచ్చేసి 1, 2, 3 దాదాపుగా వచ్చేసి 4 స్టేషన్స్ అయితే ఉన్నాయి. మీకు బాగా అబ్జర్వ్ అయితే చేయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1, మరి 1, ఇక్కడ 1, మనం వెళ్ళేది 1. మొత్తం వచ్చేసి 4 స్టేషన్లు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా సబ్వే కూడా ఉన్నట్టుంది ఇక్కడ. కమాన్, బాయ్ బాయ్ పెరంబూర్. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. టోటల్గా చెప్పాను కదా, టోటల్ వచ్చేసి ఇందులో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ టైం వచ్చి చూస్తే 9:43. కానీ చాలా డెవలప్ చేయాలి ఇంకా పెరంబూర్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. మీకు ఈ చెన్నై సెంట్రల్లో వచ్చేసి టోటల్గా చూసుకుంటే కన్నా 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనకు అక్కడ ఇంకోటి రెడ్ కలర్కి సంబంధించిన ట్రైన్ ఆగింది, రండి చూద్దాం. ఆ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ టు అహ్మదాబాద్. మీలలో ఎవరికైనా కానీ అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ట్రైన్ లాగ్ కావాలంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా కానీ ఎంటర్ అయిన వెంటనే వచ్చేసి మీకు అక్కడ బిగ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మన ట్రైన్ నెంబర్స్, అదేవిధంగా ఏ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కటైతే ఉంటాయి. మీరు అక్కడైతే చెక్ చేసుకోండి. మరి ఇదంతా వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ హాల్. సో పైన చూస్తే కానీ ఇంకా కూడా రేకులే ఉన్నాయి ఇక్కడ చెన్నై రైల్వే స్టేషన్. ఇంకా కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంది. ఇక మీరందరూ ఆల్రెడీ చూసే ఉన్నారు కదా బ్రో, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏమిటనేది. మీకు లెఫ్ట్ సైడ్ కన్నా వెళ్ళినట్లయితే కన్నా ఇక్కడ ఒక లిఫ్ట్ అయితే ఉంటుంది. లిఫ్ట్ నుండి కన్నా మీరు వెళ్ళారంటే కన్నా మెట్రో స్టేషన్లో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. మీకు అక్కడ వైట్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అక్కడికి వెళ్ళారంటే కన్నా లోకల్ ట్రైన్లో వచ్చేసి మీరైతే ట్రావెల్ అయితే చేయొచ్చు. ఇక మనకు చెన్నై వ్లాగ్స్ వచ్చేసి బ్రో 5 అయితే రాబోతున్నాయి. 5 కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. కాబట్టి మీరు ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ వచ్చినట్లుగానే మీకు ఏ వీడియోలు కావాలన్నా నేను 100% అయితే చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.